మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరికి వచ్చానండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ప్రార్థన చేసుకుందాం. యెహోవా, మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువబడిన లేఖనములోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి, నీ ప్రేమతో నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి, నీ బిడ్డమైనటువంటి మేము భయపడే వారి వలె కాకుండా, మీరు మాకు తోడుగా సహాయకుడుగా ఉన్నారు అనే స్థితిని గుర్తెరిగి ధైర్యముతో ముందుకు సాగునట్లు కొద్ది నిమిషముల మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ 2 లేఖనములో నుండి విశేష రీతిన స్వార్థ పాఠ్య భాగంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నానే మాట తెలియజేయచ్చు. చూడండి, 8వ అధ్యాయం 26వ వచనాన్ని మరొకసారి చదువుకున్నట్లయితే, నాదుడు, విమోచకుడు, రక్షకుడైనటువంటి యేసయ్య తన శిష్యులైనటువంటి వారితో మాట్లాడుచున్నటువంటి మాట కనుక చూస్తే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో అనేను అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళారా, యేసయ్య యొక్క మాటలను బట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి దాన్ని మనం అంచనా గనక వేసినట్లయితే, ఆయన శిష్యులైనటువంటి వారు దేనికో భయపడతా ఉన్నారు అనేటువంటి మాటను చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి యొక్క భయము, వారి యొక్క ఆందోళన, వారి యొక్క ఇబ్బందికి కారణం ఏంటి అనేటువంటిది కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చదవండి 23వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత అదిగా కప్పబడెను. గమనించండి, క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఒకానొక దినమున జరుగుతున్నటువంటి ఒక పని కనుక జ్ఞాపకం చేస్తుంటే, శిష్యులైనటువంటి వారు తమ బోధకుడు నాదుడైనటువంటి యేసయ్యతో కలిసి కనుక చూసినట్లయితే ఈ గలిలయ సముద్రం అనేటువంటి దాని మీద ప్రయాణం చేయొచ్చు. వారి యొక్క ప్రయాణంలో ముందుకు సాగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా అలలు అనేటువంటివి ఈ పడవ అనేటువంటి దాన్ని, ఈ ధోని అనేటువంటి దాన్ని కనుక చూసినట్లయితే విపరీతంగా పుట్టుచు ఉన్నవి అనేటువంటి మాటను తెలియచేయించుకున్నటాన్ని అక్కడ మనం గమనించవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఈ గలిలయ సరస్సు లేదా సముద్రముగా పిలువబడేటువంటి దీని యొక్క పరిస్థితి అనేటువంటి దాన్ని ఒక్కసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఈ గలిలయ సముద్రం మీద తరచు పెద్ద పెద్ద తుఫాన్లు అనేటువంటిది చాలా సందర్భాల్లో వచ్చినటువంటివిగా అదిగా కానీ చూసినట్లయితే పెద్దలైనటువంటి వారు తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అంత మాత్రమే కాకుండా ఈ గలిలయ సముద్రం యొక్క స్థితిగతులు ఏంటి అనేటువంటిది కనుక గమనించినట్లయితే, అది దరిదాపుగా 600 అడుగు లోతు కలిగినటువంటిది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ అది దరిదాపుగా కనుక జ్ఞాపకం చేస్తుంటే 13 మైళ్ళ పడవ కలిగినటువంటిది అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, అంత మాత్రమే కాదు కానీ అది దరిదాపుగా 8 మైళ్ళ వెడల్పు కలిగినటువంటిది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ అంత పెద్దదైనటువంటి, అంత ఘనమైనటువంటి ఈ గలిలయ సరస్సు మీద, సముద్రం మీద కనుక జ్ఞాపకం చూసినట్లయితే, శిష్యులైనటువంటి వారు నాదులైనటువంటి యేసయ్యతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చూసినట్లయితే, ఒక్కసారిగా పెద్ద తుఫాన్ వచ్చిందట.
వచ్చినటువంటి ఆ తుఫాను బట్టి కనుక జ్ఞాపకం చూస్తే అలలు అనేటువంటివి, గొప్పదైనటువంటి గాలి అనేటువంటిది ఈ ధోనెను అతిగా కానీ చూస్తే ఇబ్బంది పెట్టుచున్నవి అనే మాట తెలియజేస్తుండొచ్చు. నేను అంటాను, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎంత పెద్ద తుఫాన్ అయినా వచ్చుగాక శిష్యులు భయపడటానికి వీల్లేనే లేదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. కారణం ఏంటంటే, క్రీస్తు ప్రియులారా, నువ్వు భయపడొచ్చు, నేను భయపడొచ్చు, అయితే శిష్యులు భయపడటానికి వీల్లేదు. ఎందుకంటే శిష్యుల్లో ఎక్కువ మంది జాలరులైనటువంటి వీరు యొక్క వృత్తి కనుక చూస్తే సముద్రం మీద చేపలు పట్టేటువంటి స్థితి కలిగినటువంటి వారు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఏ విధమైనటువంటి సందేహం లేదు, వీరు గజ ఈతగాళ్లే, అందులో ఎలాంటి అదిగా ఇబ్బంది లేదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఇలాంటి గజ ఈతగాళ్ళు కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఎంతో తుఫాన్ అయినా కానీ అదిగా ఎట్టి పరిస్థితుల్లో వీరు లెక్క చేయరు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. గడిచినటువంటి దినాల్లో కనుక చూస్తే కృష్ణా జిల్లాలో విజయవాడలో బుడమేరు వాగు పొంగి పొర్లింది. చాలా మంది కొట్టుకుపోతా ఉన్నటువంటి సమయంలో మనం ఆయా న్యూస్ ఛానల్స్ లో కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూసాం. అది కాకపోతే ఒక వ్యక్తి లేదా కొంతమంది దూరం నుంచి కొట్టుకుపోతా ఉంటుంటే గజేతగాళ్ళు కొందరు చేసిన పని కనుక జ్ఞాపకం చేస్తే వాడు వచ్చుచున్న ఆ వేగాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని వీరు అదిగా అంతటి ప్రవాహంలో దూకి ఎదురీది వారిని సురక్షితంగా తీసుకువచ్చినటువంటి విధానాన్ని మనము గడిచినటువంటి నెలల్లో కన్నులారా చూసాము. గజ ఈతగాళ్ళు దేన్ని లెక్క చేయనటువంటి వారిగా ఉంటాను జ్ఞాపకం చేసుకుంటారు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అయితే వారికంటే మిన్నైనటువంటి ఈత సామర్థ్యం కలిగినటువంటి వీరినే ఈ తుఫాను భయపెడుతుందంటే ఈ తుఫాన్ను మనం తక్కువగా అంచనా వేయటానికి వీళ్ళనే లేదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంతటి భయము అనేటువంటి దాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేసుకున్నైతే శిష్యులైనటువంటి వారు కనుక చూసుకున్నైతే చాలా ఆందోళనకు గురవుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ కొంతమంది యొక్క జీవితాల్లో కనుక జ్ఞాపకం చేసుకున్నైతే భయము అనేటువంటిది అదిగా కనుక చూస్తే ఒక అలవాటుగా ఉంటది. కొంతమంది జీవితాల్లో భయం అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఒక అలవాటు అయిపోతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా భయపడిపోతూ ఉంటారు. శిష్యుల పరిస్థితి కూడా అలాగే ఉంటా ఉంది కొన్ని సందర్భాల్లో. మనం జ్ఞాపకం చేసుకుంటే చదవండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలు కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వీళ్ళ పరిస్థితి మనకు కనబడుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి 25, 26 వచనాల్లో చదవండి తల్లి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడాలి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకానొక దిన మన ప్రభు అయినటువంటి యేసయ్య ఇదే గలిలయ సముద్రం మీద చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే నీటి మీద నడుచుచూ వస్తా ఉన్నట శిష్యుల వద్దకు. నీటి మీద నడుచుచూ ధోనిలో ప్రయాణం చేయించిన శిష్యుల వద్దకు వస్తా ఉంటే రాత్రి అతిగా చూస్తే రాత్రి 4వ జామున వస్తా ఉంటే వీళ్ళు భూతమని భయపడి కేకలు వేశారు అనే మాట తెలియజేస్తున్నారు. తీరా తమ ముందరున్నది భూతం కాదు, తమ బోధకుడైన యేసు అన్న సత్యం గుర్తెరిగారు. ఆ సమయంలో పేతురు అంటున్నాడు కదా, నీవే మా బోధకుడు అయితే నేను కూడా నీ చందాన నీటి మీద నడవవచ్చా అంటే, ఎందుకు సందేహం పేతురు, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు నడుస్తూ నా దగ్గరకు వచ్చేసాయి అనేటువంటి మాట ఎప్పుడైతే యేసయ్య తెలియజేశాడో ప్రియులారా, అప్పుడు పేతురు ధోనిలోంచి అడుగు నీటి మీద మోపినటువంటి వాడే 1, 2, 3, 4 చందాన్న అడుగులు ముందుకు వేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆదిగా చూస్తే ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడో ఒకానొక సమయం వచ్చేసరికి ఈ పేతురు చేసినటువంటి పని కనుక చూస్తే చూడండి 30వ వచనంలో, ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం అంటాడు కదా, గాలిని చూచి భయపడి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు అంటే ఈ శిష్యులైనటువంటి వారి యొక్క జీవితాలనేటువంటి వాడిని ఒక్కసారి మనము గనక పూర్తిగా పరిశ్రమ చేసుకునేటువంటి ప్రయత్నం గనక చేసినట్లయితే వీరు ప్రతిదానికి భయపడిపోతున్నారు. గాలిని చూసి భయపడుతున్నారు, నీటిని చూసి భయపడతా ఉన్నారు, అదిగా భూతం అని భయపడతా ఉన్నారు,
మరొకటి అని భయపడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇందా చక్కని కీర్తన పాడుకున్నాం. అతిగా దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము అంటూ చివరి చరణంలో అయినట్టు కదా, కోటయు ఆశ్రయమునే యాకోబు దేవుడు ఉండగా ఏచికింక విరబవలయ్యో ఎప్పుడు నాకు పండుగ అనేటువంటి మా చిన్న తెలియజేసి ఉండటానికి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుడు బిడ్డలైనటువంటి వారిగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తూ అయితే దేని గూర్చి బాధపడాల్సిన పని లేదు, దేని గూర్చి భయపడాల్సిన పని అంతకన్నా లేదు. కారణం ఏంటంటే మన దేవుడు బలవంతుడు, మన దేవుడు సర్వశక్తివంతుడు, మన దేవుడు మన కొరకు ఏదైనా చేయగలిగిన వాడు, అందులో ఎలాంటి సందేహమో లేదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. దట్స్ వై అందుని బట్టే ఆయన పరిశుద్ధ గ్రంథంలో కనుక జ్ఞాపకం చేస్తుంది, దరిదాపుగా 365 సార్లు పలికినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే భయపడకుడి, ఫియర్ నాట్, భయపడద్దు. 365 సార్లు చెప్పాడు ప్రభు అయినటువంటి దేవుడు, భయపడద్దు, మీరు భయపడద్దు. అంటే ఒక్కొక్క మార్చును ఒక్కొక్క రోజు కనుక మనము ప్రతిరోజు కనుక చూస్తే లేచేటప్పుడు మనం ఏమకల్లా అసలు నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇది నాన్న బట్టి ఈ దినాన ఎన్ని ప్రతికూలతలైనా, ఎన్ని అపాయాలైనా, ఎంతటి అనారోగ్యమైనా, ఎంతటి అవమానకరమైనటువంటి పరిస్థితి అయినా, ఏదైనా గాక నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. తోడుగున్నటువంటి నా దేవుడు ఈ దినాన ఉదయకాల సమయంలో నాకు ఒక మాట చెప్పాడు. ఏంటంటే భయపడకు, భయపడకు అని నాతో మాట్లాడాడు. కాబట్టి నేను ఎందుకు భయపడాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి మనము చేయాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడాలి అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు సర్వశక్తివంతుడు అని తెలుసు. ప్రభు అయినటువంటి దేవుడు ఆయనను నమ్మేటువంటి, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి, తన వారి కొరకు ఏదైనా చేస్తాడనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి కూడా మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే పదే పదే భయపడిపోతామన్నా, భయపడిపోతామన్నా. ప్రియులారా, ఇంతకీ అసలు భయంకి కారణం ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఫియర్? భయానికి కారణములు ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చాలా కారణాలు అనేటువంటిది మనకు తెలియచేయబడుతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే 3 ముఖ్యమైనటువంటి కారణాలు ఈ సమయంలో కనుక మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, సిన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఫియర్ అంటే, పాపం అనేటువంటిది భయానికి గల కారణాల్లో ఒకటి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేస్తారు. చూడండి క్రీస్తు ప్రేమను చూడండి వాళ్ళ మనము పాపము గనక జరిగించినట్లయితే, మనలో తప్పు అనేటువంటిది కనుక ఉన్నట్లయితే నో డౌట్ ఎట్ ఆల్ అదిగా ఖచ్చితంగా మనకు భయం అనేటువంటిది అదిగా కలుగుతుంది. ఆ భయము మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదవండి ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట జ్ఞాపకం చేయబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి. ఆయన అంటాడు కదా, అందుకు ఆదాము దేవునితో, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరగా ఉంటేనే గనక భయపడి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ భయానికి కారణాలు మొట్టమొదటి కారణం ఏమని చెప్పుకుంటా ఉన్నామంటే పాపము అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. పాపము అనేటువంటి ఈ యొక్క పని అనేటువంటిది ఎప్పుడైతే ఈ ఆదాము అనేటువంటి ఆయన చేయటం జరిగింది, ఏంటి ఈయన చేసినటువంటి పాపము అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తూ అయితే, ఏ వృక్ష ఫలమునైతే దేవుడు తినవద్దని ఆజ్ఞాపించాడో ఆ వృక్ష ఫలాన్ని తిన్నటువంటి ఆదాము గనక జ్ఞాపకం చేస్తుంది, వెంటనే దేవుని కాళ్ళ మీద పడినట్లయితే చాలా బాగుండేదండి. అయితే క్రీస్తు ప్రియులారా, ఆదాము చేసినటువంటి మరొక తప్పు ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది, కప్పి పుచ్చుకునేటువంటి వెర్రి ప్రయత్నం అనేటువంటిది చేయించు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. దీని అంతటిని ఆకాశం ముందు ఆసుడైనటువంటి దేవుడు చూచుచున్నటువంటి వాడే, చూచుచున్న దేవుడు అయినటువంటి యెహోవా ఆదాముతో మాట్లాడుతున్నటువంటి వాడే, మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే, ఆదామా నీవెక్కడ ఉన్నావు, నీవెక్కడున్నావు? దేవుడికి తెలియదా ఎక్కడుంది? దేవుడికి తెలియదా మన పరిస్థితి ఏంటి అనేటువంటి చూస్తే ఆయనకు అంతా తెలుసు. అందుకే పురుషోత్తమ చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో ఒక కీర్తనలు అంటాడు కదా, సకలము చూసాడు దేవుని కంటికి చాటుగా జరిగాడు పని ఏది. సకలము చూశాడు దేవుడు, మన దేవుడు. నీవు ఆకాశంలోకి ఎక్కేదావా, అక్కడ నా కన్నులు నిన్ను చూస్తా ఉన్నవి.
సముద్రము జలముల్లో చూచిదవా, అక్కడు కూడా మరొక చోట అక్కడు కూడా నా కన్నులు మరితేటగా నిన్నో చూస్తా ఉన్నవి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండంటే, మరొక సందర్భంలో గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, యెహోవా కంటికి కనపడకుండా దాగుకొనగలిగినటువంటి సృష్టము ఈ సర్వ సృష్టిలో ఏదియో లేదు అనేటువంటి మాటను చాలా ఖరాఖండిగా తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి పిల్లారా, ఈ సత్యాన్ని గుర్తెరగనటువంటి, ఈ అజ్ఞానంలో పడిపోయినటువంటి, ఈ పాపంలో పడిపోయినటువంటి ఈ ఆదాము మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, నేను దాగుకుంటానికి కారణం ఏంటంటే భయం. నిన్న లేదు ఆదాములో ఈ భయం, మొన్న లేదు ఆదాములో ఈ భయం, ఈ రోజు వచ్చింది భయం. భయానికి కారణం ఏంటంటే ఆదాము చేసినటువంటి పాపము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఈ భయం ఏం చేస్తుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే తలదించుకునే పరిస్థితి తీసుకొస్తుంది. మనందరం ఎరుగుదాము కదా, కయీను హేబెలు యొక్క ఇతివృత్తాంతంలో కయీను చేసిన పని కనుక చూసినట్లయితే, కయీను చేసినటువంటి దుష్కార్యం కనుక జ్ఞాపకం చేసినట్లయితే, తోడ పుట్టినటువంటి తమ్ముడైనటువంటి హేబెలును చంపాడు. దేవుడు అడుగుతున్నాడు, ఓయ్ కయీను, నీ తమ్ముడు కనపట్టలేదే, ఏడివాడు, ఎక్కడున్నాడు అంటుంటే, ప్రభునందు ప్రియులారా, వంకర సమాధానం, తలతెక్క సమాధానం, పొగరబట్టిన సమాధానం చెప్తూ ఉన్నాడు. నేను అతనికి కావలవాడినా ఏమి అంటూ తలదించుకుంటూ నసుకుతూ ఉండంటే, దేవుడు అంటాడు కదా, కయీను, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా, నువ్వు మంచి పని కనుక చేసినట్లయితే తల ఎత్తుకొనవా అనే మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు గ్రంథంలో భక్త మహాశయుడు యోబు మాట్లాడుతూ అంటాడు కదా, ప్రియులారా, నీవు నా అడుగుజాళ్లను లెక్క పెట్టుచున్నావన్న సంగతి నాకు అర్థమైంది. నీవు నా అడుగుజాళ్లను, ఆయన అంటారు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, నా జీవితము మొదటి దినం నుండి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయం వరకు నువ్వు లెక్క పెడుతున్నావన్న సంగతి నాకు అర్థమైపోయింది కాబట్టి నాదా, నేను ఒక పని చేస్తా. ఏం చేస్తానంటే, రాజు వలె తల ఎత్తుకుని నా అడుగు జాడల లెక్కను నేను నీకు వివరించేదను. రాజు వలె ఎలా ఉంటాడట ఆయన? రాజులాగా తల ఎత్తుకుని. సింపుల్ గా మీకు అర్థం కావాలంటే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, మనందరం 5వ తరగతో 7వ తరగతో చదువుతున్నాం అనుకుందాం. జేమ్స్ గారే మన మాస్టర్ గారు అనుకుందాం. ఆయన అన్నారు కదా, రే బాబు, రేపు మ్యాథమెటిక్స్ సంబంధించిన, గణిత శాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకొని రండి అన్నాడు అనుకోండి. ఆయన పీరియడ్ వచ్చేసింది, అయ్యగారు అదిగా మాస్టర్ గారు లోపలికి వచ్చేసారు. నేను చెప్పాను కదా, నేను ప్రశ్నలు అడుగుతానని, మీరు సిద్ధపడ్డారా, నేను అడగటానికి రెడీ అవుతున్నాను అని అడగటం మొదలు పెట్టాడు అనుకోండి. ఆ ప్రశ్నకు సమాధానం కనుక మనకు తెలిసింది అనుకోండి, మనం 3 అడుగులు 3.5 అడుగులు ఎత్తున్నా మనం ఏం చేస్తాం, మునేళ్ల మీద నిలబడి ఇట్లా పైకి ఇట్లా కనపడుతుంటాం. పంతులు గారి చూపు మన మీద పడాలని కనపడుతుంటాం. అదే గమనించిన పిల్లలు 7 అడుగులు ఎత్తున్నా కానీ ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు, తెలియదు అనుకోండి, మనం ఏం చేస్తాం, వాడి వెనకాల వీడి వెనకాల దాగుకునేటువంటి వారిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, సిద్ధపాటు లేనటువంటి స్థితి, పాపం అనేటువంటిది, అతిక్రమం అనేటువంటిది, మనలో ఉన్నటువంటి చెడు అనేటువంటిది, దుర్మార్గత దుష్టత్వం అనేటువంటిది మనలను భయానికి కారణభూతులుగా చేసేటువంటిదిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ శ్రేష్టం అనేటువంటిది నాన్న కనుక జ్ఞాపకం చేస్తే, శిష్యులు భయపడతా ఉన్నారు. శిష్యుల భయానికి కారణం ఏంటనేటువంటిది కనుక చూస్తే, వీరేమైనా పాపం చేశారా అంటే పాపం ఏం కాదు, మరి ఎందుకో భయపడుతున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, 2వ కారణాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2వ కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అనే మాట తెలియజేస్తుండొచ్చు. అల్ప విశ్వాసము అనేటువంటి మాటను తెలియచేసి ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు అనేటువంటి యేసయ్య చాలా సందర్భాల్లో పరిశుద్ధ సువార్తల్లో ఆయా వ్యక్తులనేటువంటి వారితో, శిష్యులనేటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, ఆయన అంటే కదా, నమ్ముట నీ వల్ల అయితే. యేసు స్వామి వద్దకు చాలా మంది వచ్చినటువంటి వారే ఆయా అనారోగ్యం బట్టి, ఆయా ఇబ్బందులు బట్టి, ప్రతికూలతలు బట్టి అడుగుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది, బోధకుడా దయ చూపు, బోధకుడా మా మీద ప్రేమ చూపు, కనికరము చూపు అంటూ వాటిగా మా ఈ రోగాన్ని, మా ఈ వ్యాధిని బాగు చేయి అని అడిగిన సమయంలో యేసయ్య కొన్ని సందర్భాల్లో వాళ్ళతో అన్నాడు కదా, నేను
దీనిని బాగు చేయగలనని నీవు నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచున్నావా అంటే చాలా మంది అన్నారు, నమ్ముచున్నాము స్వామి. కొంతమంది అన్నారు కదా, అపనమ్మకము మాకుండకుండా దాన్ని మా నుండి తీసివే అని ప్రార్థనా పూర్వకంగా వేడుకున్న వారుగా ఉంటానని జ్ఞాపకం చేశారు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ భయానికి గల కారణం అనేటువంటిది మరొకటి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, మనలో ఉండేటువంటి అపనమ్మకము అనేటువంటి మాచను, అల్ప విశ్వాసము అనేటువంటి మాచను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న ఈ ధోనిలో ప్రయాణం చేయుచున్నటువంటి సమయంలో ఈ ధోని మీద కనుక చూస్తే అలలు అనేటువంటిది ఎగసి పడుతూ ఉండగా, తుఫాను అనేటువంటిది, ఈ వాన అనేటువంటిది భయంకరమైనటువంటి కెరటముల చేత కొట్టబడుచున్నటువంటి సమయంలో ఈ శిష్యులు అనేటువంటి వారు భయపడ్డాను గల మొట్టమొదటి కారణము ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, వారిలో ఉన్న అపనమ్మకం, వారిలో ఉన్న అల్ప విశ్వాసము. ఏంటా అల్ప విశ్వాసం అంటే, మేమెందుకు భయపడాలా? మాతో పాటు మా నాథుడు ధోని ఆమరమున తలగడగా చేసుకుని నిద్రించుచూ ఉండగా, మా యేసు మా పక్కనే మాతో మా మధ్య ఉండగా మేమెందుకు భయపడాలి అన్నటువంటి నిశ్చయతను బట్టి వాళ్ళు కనుక చూస్తే, అలల వైపు గాలి వైపు కనుక చూస్తే కన్నులు ఎర్ర చేసి చూసి వాటిని గద్దించాలి. మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మీ వల్ల ఏమీ కాదు అనేటువంటి మాట అనేటువంటిది చెప్పాలి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మీరు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, ఆ గాలిని, ఈ గాలి గురించి ఒక ఆయన అంటాడు కదా, ఇది కనుక చూస్తే దురాత్మ చేత రేపబడుచున్నటువంటిది అనేటువంటి ఒక మాట అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతూ ఉంటాను. చూడగలరు, దేని చేత అయినా రేపబడుగాక, ఎందువల్లనైనా ఆ ప్రతికూలత అనేటువంటిది, ఆ ప్రమాదం అనేటువంటిది మనను తాకే వెర్రి ప్రయత్నం అనేటువంటిది చేయుగాక. మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, మన దేవుడైన యెహోవా మీద అపారమైన విశ్వాసం అనేటువంటిది ఉంచాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇది ఈ శిష్యులు అనేటువంటి వారు ఒకటి విశ్వాసం విషయంలో సన్నగిలిపోయారు, నమ్మకం విషయంలో అదిగా కనిపిస్తే త్రోవ తప్పిపోయారు. రెండవదిగా వీరిని భయం అనేటువంటిది అంత వణికేటట్టు చేయటానికి, రెండవదిగా వీరిని భయం అనేటువంటిది అంత ఇబ్బంది పెట్టడానికి గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, వీరు దేవుడి యొక్క శక్తిమత్వాన్ని సరిగా గుర్తించాల, వీరు సరిగా గుర్తించలేదు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజంగా వీళ్ళకి దేవుని యొక్క శక్తి అనేటువంటిది కనుక అర్థమైతే, వీళ్ళు భయపడాల్సిన, వీళ్ళు దేని గురించి చింతించాల్సిన ఆవశ్యకత లేదు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడికి ఉన్నటువంటి, ఈ నాదుడైనటువంటి యేసయ్యకున్నటువంటి ఆ శక్తి, ఆ యొక్క ఔన్నత్యము, ఆయనకున్నటువంటి ఆ ప్రభావము, పరాక్రమం అనేటువంటిది ఏంటి అనేటువంటి దాని గురించి మనము ఎక్కడెక్కడో చూడొద్దు, కానీ గడిచినటువంటి 2 ఆదివారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. 19వ తారీఖున మోడరేటర్ బిషప్ తండ్రి గారు మన దగ్గరకు వచ్చారు. ఇదే ప్రసంగ వేదిక మీద ఉండి ఆయన చెప్పిన మాట కనుక చూసినట్లయితే, గలిలయలోని కానా అను ఊరిలో జరిగిన వివాహమునకు యేసును ఆయన శిష్యులను పిలువబడిరి అనే మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, మీరందరూ దాని గురించి బాగుగా ఎరుగుదురు కదా. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయిన సమయంలో అక్కడ పిలువబడినటువంటి యేసు స్వామి చేసినటువంటి గొప్ప కార్యము, మహత్యం అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, నీళ్లను ద్రాక్షారసముగా చేశాడు. అందును గురించి 2వ అధ్యాయము అదిగా 11వ వచనం అంటాడు కదా, గలిలయలోని కానాల్లో ఆయన చేసిన మొదటి సూచక్రియ ఇది, మొదటి సూచక్రియ ఇది అంటాడు సువార్తికుడు. అంతటితో ఫుల్ స్టాప్ పెడితే బాగుండేదేమో, మరొక సందర్భంలోకి వెళ్తే ఇంకా బాగుండేదేమో, కానీ అక్కడ సువార్తికుడు రాస్తూ అంటాడు కదా, అందును బట్టి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏమన్నాడు? ఈ గొప్ప కార్యాన్ని బట్టి, ఈ అద్భుతాన్ని బట్టి, ఈ మహత్యాన్ని బట్టి ఆయన శిష్యులు అంటే ఎవరైనా శిష్యులు అంటే, ఎవరైతే ఈ రోజు గాలిని వానను చూసి గజగజ వణికిపోతున్నారో,
ఆ శిష్యులు అలనాడు ఏం చేశారట? విశ్వాసం ఉంచారట. విశ్వాసం ఉంచిరు అన్నాడు. మరి ఆ విశ్వాసం ఈరోజు ఏమాయే? ఆ విశ్వాసం ఏమాయే? అంటే మన జీవితాలు ఎలా ఉన్నామంటే క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, విన్నంత సేపే మీరందరూ, నేను అనుకుంటాను, సినిమాలు సీరియల్స్ చూసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఇటువరకు యాక్షన్ మూవీస్ వచ్చాయి, కరాటే కున్ఫు ఫైటింగ్ ఉన్న సినిమాలు వచ్చాయి కదా. అప్పుడు ఏమైందంటే ఇంటర్వ్యూలో అప్పుడు చూడాలా, పొరపాటున మనం కనుక ఎవరికన్నా తాకితే వాడు ఫ్యాన్ గాలికి కింద పడిపోయేవాడైనా కానీ 4 గుండీలు వెనక్కేసి మన ఇంకా పైనుంచి కింద దాచి వస్తాడు. అంటే అది వాడి తప్పు కాదు. అది సినిమాలో హీరోనో లేదా విలన్ కనుక చూస్తే ఒక్కో గుద్దుకి 10 మందిని కొడుతుంది. వీడు కూడా, నేను కూడా అలాగే అనుకుంటాను. మనం కూడా ఎలా ఉంటున్నామంటే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యం అనేటువంటిది వింటున్నంతసేపు నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, క్రీస్తు కొరకే, పరిశుద్ధత కొరకే, అదిగా ఇంత విశ్వాసం, అంత విశ్వాసం, అలాంటి స్థితి, ఇలాంటి స్థితి ఉండాలి అని తీర్మానాలు అయితే చేసుకుంటున్నాం. కానీ దేవాలయం నుంచి అడుగు బయటకు పెట్టగానే తిరిగి మరలా ఆ విశ్వాసంలోంచి మనం తప్పిపోతాం. ప్రియులారా, శిష్యుల పరిస్థితి కూడా అదే. వాళ్ళ గురించి సువార్తికుడు యోహాను ఏమన్నాడు? ఎందును బట్టి నీరును ద్రాక్షారసముగా చేసినటువంటి ఆ మహత్కార్యము, అద్భుతమును బట్టి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచితే ప్రియులారా, ఈరోజు ఏమనాలా? అలనాడు నీటిని ద్రాక్షారసముగా చేసినటువంటి మా బోధకుడు మాతో ఉండగా, ఓ గాలి, ఓ తుఫానా, ఓయి సముద్రమా, నీవెంత, నీ బతుకెంత అనాలి. అయితే ప్రియులారా, వీరు గజ ఉడికిపోతా ఉన్నారు. కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకటి ఏం చెప్పుకున్న అపనమ్మకము, రెండవది దేవుని యొక్క శక్తిని వీరు సరిగా గుర్తించినటువంటి విధానము అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. 19వ తారీఖున అయ్యగారి వాక్కులను బట్టి మనం దాన్ని ధ్యానంలో కొనసాగిస్తే, నిన్నటి ఆదివారం ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు. బోధకుడా, నిశ్చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటే, యేసయ్య ఏం చేశాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్ము. కుష్ఠరోగం కలిగినటువంటి వాడిని అంతదనక బాగుపడినటువంటి సందర్భాలు ఎక్కడ మనకు కనపడు. పాత నిబంధన ప్రతుల్లో నయమాను కనపడతాడు. అంటే దేవుడైన యెహోవా ఇన్వాల్వ్ అయితే తప్ప అదిగా న్యాయం కలిగినటువంటిది ఎక్కడ మనకు కనపడదు. ఇక్కడ కనుక చూస్తే యేసయ్య అంటాడు కదా, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. అంటే అది దేవుని యొక్క అతిగా చూస్తే శక్తిమత్వానికి సాదృశ్యంగా మనకు కనపడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే పిల్లారా, ఇంకా గనక అక్కడ జరిగినటువంటి మరొక పని కనుక జ్ఞాపకం చేసుకో, శతాధిపతి కూడా వస్తా ఉన్నాడు. బోధకుడా, నా దాసుడు పక్షవాయువు వ్యాధితో మంచాన పడ్డాడు, కాబట్టి కనికరము చూపు అంటుంటే, పద వెళ్దాం అంటుంటే, లేదు నాదా, లేదు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు, నీవు మాట మాత్రము సెలవిచ్చిన యెడల నా దాసుడు బాగుపడును అనే మాట తెలియజేస్తుంటే, సరే వెళ్ళు, నీ దాసుడు బాగుపడతాంటే ఆ గడియలోనే శతాధిపతి దాసుడు బాగుపడ్డాడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. తర్వాత జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, పేతురు అత్తగారు జ్వరం పట్టుందట. అక్కడ కనుక చూస్తే పేతురు అత్తగారి జ్వరాన్ని దేవుడు పారద్రోలాడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. తర్వాత వచనాలు మీరు చదివినట్లయితే, దెయ్యములు వచ్చినటువంటి అనేకులు ఆయన దగ్గరకు వచ్చారట. ఆయన దెయ్యములను పారద్రోలాడు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఇవన్నీ చేసేటప్పుడు శిష్యులు పక్కనే ఉన్నారు. యేసయ్య ఏం చేశాడు? ఎక్కువ మనం మాట్లాడుకోవద్దు ప్రియులారా. అదిగా కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. వాళ్ళ కన్నుల ముందరే కుష్ఠరోగిని బాగు చేశాడు. అదిగా ప్యారలైజ్, పక్షవాయు వ్యాధితో బాధపడుతున్న వాడిని బాగు చేశాడు. అదిగా కనుక పేతురు అత్త జ్వరాన్ని మటుమాయం చేశాడు. ఇంకా కనుక చూస్తే దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇంకా
ఇంకా కనిపిస్తుంది అనేకమైనటువంటి కార్యాలు అనేటువంటి ఆయన చేశాడు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఇన్ని మహత్కార్యాలు చేయుచున్నటువంటి ఈయన్ను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఈయన గనక జ్ఞాపకం చేసుకున్నైతే చాలా శక్తివంతుడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేస్తూ, అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మా పక్షాన ఉన్నటువంటి మా బోధకుడు బలవంతుడు, మా పక్షాన ఉన్నటువంటి మా బోధకుడు ఆదిగా కనిపిస్తుంది మమ్మలను విడిచిపెట్టేవాడు కాదు అనేటువంటి విశ్వాసం అనేటువంటిది వీరికి ఉండాలి. అయితే పిల్లలు వీళ్ళకి విశ్వాసం లేదు, దేవుడి యొక్క శక్తిమత్వం మీద కూడా నమ్మకం అనేటువంటిది లేనటువంటి విధానాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేస్తే వీళ్ళు అలల వైపు, గాలి వైపు, సముద్రం వైపు చూస్తూ, వామ్మో ఇది 600 అడుగు లోతుంది, ఇంత పొడవు ఉంది, అంత వెడల్పు ఉంది, మధ్యలో పడిపోతే మన పరిస్థితి ఏంటి, మనం చావాల్సిందే అనేటువంటి వెర్రి ఆలోచన బట్టి కనుక జ్ఞాపకం చేస్తే భయంతో కేకలు వేచి ఉండటాన్ని ఇక మనం చూస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తున్నారు. చూడదు వాస్తవానికి ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే మీరందరూ పాడిన పాటలే. చాలా కాలం క్రితం ఒక కీర్తన ఈ ప్రసంగం సిద్ధపడేటువంటి సార్లు నాకు జ్ఞాపకం వచ్చింది. ఒక ఆయన అంట కదా, గాఢాంధకారములు నేను తిరిగినను నేనేల భయపడుదు నా తోడు నీ ఉండగా. గాఢాంధకారంలో నేను సంచరించిన, నేను తిరిగినా కానీ వై షుడ్ ఐ ఫియర్, నేను ఎందుకు భయపడాలా? గమనించండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళారా. ఒక చిన్న బిడ్డ ఆదిగా కనుక చూసినట్లయితే ఒక 3.5 సంవత్సరాలు ప్రాయం కలిగినటువంటి ఒక బిడ్డను తన తండ్రి తన తల్లి ఆదిగా కనుక చూసినట్లయితే 2 చేతుల్లోకి ఎత్తుకుని అలాగన అమాంతాన ఆకాశంలోకి విసురుతుంటే ఆ బిడ్డ ఏం చేస్తుంటాడు? పక్క కేరింతలు కొడుతున్నావు. ఆ బిడ్డ నవ్వు గనక జ్ఞాపకిస్తే ఆ పేట మొత్తం వినపడేటువంటి చందాన్న ఎంతో మహదానందముతో అతిగా కనుక పరవశించేవాడిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేస్తారు. కాబట్టి కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, ఆ చిన్న బిడ్డకు ఒక నమ్మకం ఉంది. ఏంటా నమ్మకం? నన్ను గాల్లోకి విసిరిన నా తల్లి, నన్ను గాల్లోకి విసిరిన నా తండ్రి వారి ప్రాణమును పణంగా పెట్టైనా నన్ను కాపాడతారు. చిన్న పిల్లలకు ఉంటుంది విశ్వాసం, నమ్మకం. మరి మనకు అందుకే యేసయ్య అంటాడు, చిన్న పిల్లల వంటి వారైతే తప్ప మీరు దేవుని రాజ్యములకు వారసులుగా ఉండనేరరు. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని మీద నమ్మకం ఉంచాల్సిన మనం దేవుని మీద నమ్మకం పెట్టట్లా, మన మీద నమ్మకం పెట్టుకుంటున్నాం. నేను ఎంత ఎత్తున్నాను, ఇంత లావు ఉన్నాను, నా పర్సులో ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంట్లో ఎంత ఉంది, నా వెనకాల పలానోళ్ళు ఉన్నారు, నా ముందర పలానోళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం. వాళ్ళ మీద వీళ్ళ మీద కాదండి మనం నమ్మకం పెట్టుకోవాల్సింది, మన మీద కాదండి. క్రీస్తును ప్రేమించేటువంటి వాళ్ళ దేవుని మీద మనం నమ్మకం అనేటువంటిది ఉంచాలి అనేటువంటి మాటను మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. దేవుని మీద నమ్మకం అనేటువంటిది ఉంచాడు కాబట్టి ఒకానొక దినమున తన ప్రతికూల పరిస్థితుల్లో, ఇబ్బందికరమైనటువంటి ఆయాసకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు కదలని వాడై, దావీదు స్థిరంగా బలంగా నిలబడినటువంటి వాడై మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకుంటే 23వ కీర్తనలో ఆయన అంటాడు, మీరందరూ బాగా కంఠితమైనటువంటి మాటలే కదా అవి. ఆయన అంటాడు కదా, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ ఆయన అంటాడు కదా. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయును, శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అనే మాట తెలియజేస్తున్నాడు. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఎంత నమ్మకము. తన కాపరి, తమ సంరక్షకుడు, తమ ఉపకారి, సహకారి అనేటువంటి యెహోవా మీద ఈ దావీదుకున్నటువంటి ఆ నమ్మకాన్ని బట్టి ఆయన అంటాడు కదా, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయచును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. ఇంకా అన్నాడు కదా, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును వచ్చి నీతి మార్గంలో నన్ను నడిపించును అంటూ 4వ వచనం వరకు వచ్చేసరికి అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో
నేను సంచరించవలసి వచ్చినాను ఏ అపాయమునకు. దీని గురించి ఆతగా కనుక చూస్తే ఇంగ్లీష్ వెర్షన్ లో కనుక ఒక వెర్షన్ లో మనం చూసినట్లయితే అక్కడ గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, ఇఫ్ ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ద డెత్, మరణకరమైనటువంటి లోయలో, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నేను సంచరించవలసి వచ్చినా నేను భయపడు. ఒక ఆయన అంటాడు కదా, నన్ను ఎవడు కదిలించలేడు, దేని యందు ఆసక్తి లే. నన్ను ఎవడు కదిలించలేడు అంటాడు ఆయన. నన్ను ఎవడేం చేయలేడు అన్నాడు ఆయన. అంటుంటే ఆయన తీసుకెళ్లి సింహాల భూమిలో పడేశారు. సింహాల భూమిలో పడేసి ఆయన అన్నాడు కదా, నా దేవుడు సింహముల నోళ్లను మోయించెను. ఆయన దేవుడు ఏం చేశాడట? సింహాల నోళ్లను మోయించాడు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. చూడు, గమనించండి క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళు. నీ దేవుడు చేత కాని వాడు కాదండి. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో కీర్తనకాడు చక్కని కీర్తన రాస్తూ అంటాడు కదా, ఎందుకే చింతించదవు నా డెందమా నీ కందమా, పోయి నా మనస్సా, పోయి నా ప్రాణమా, నువ్వెందుకు బాధపడుతున్నా, నువ్వెందుకు దిగులు పడుతున్నా, నువ్వెందుకు భయపడుతున్నా అంటూ ఆయన ఆ కీర్తనలు అంటాడు కదా, ఇందాక నిన్ను కాచిన దేవుడు ఇకను నిన్ను విడవబోడు. ఇంతకాలం నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడిన దేవుడు ఇక మీద నిన్ను విడిచిపెడతాడు అనుకుంటావేంటి? నీ తల్లి విడిచిపెడతదేమో, నీ తండ్రి విడిచిపెడతారేమో, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రు, నీ అనే వారు నిన్ను విడిచిపెడతారేమో. కానీ గమనించండి క్రీస్తుని పిల్లారా, మన దేవుడు అంటాడు కదా, నేను నిన్ను విడువను ఎడబాయను. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి యొక్క జీవితాలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా దేవుని తట్టు చూస్తూ ఆలోచన చేసుకుంటే మనందరం అతిగా కనిపిస్తే ఎవరిని నమ్ముకున్నామంటే మనకు సహాయం చేయని పనికి మాలినటువంటి వారిని నమ్ముకుంటున్నాం. మనం నిజంగా నమ్ముకోవాల్సింది ఎవరంటే దేవుణ్ణి. ఆ దేవుణ్ణి నమ్ముకున్నాడు దానియేలు. అందుకే ఆయన అంటాడు కదా, నా దేవుడు సింహముల నోళ్లను మూయించాడు. నా కోసం నా దేవుడు ఏమైనా చేస్తాడు. మన దేవుడు యందు విశ్వాసం ఉంచితే, మన దేవుని మీద మనం సంపూర్తిగా ఆధారపడితే మన దేవుడు మన కోసం ఏమైనా చేస్తాడు. ఏమైనా 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 అంటే ఎంత చేస్తాడే. మనకి ఎమ్మెల్యే గారు మంచి స్నేహితుడు అనుకో, రే బాబు నాకు పలానా పని ఉందిరా, ఈ జిల్లా పరిషత్ దాకా వెళ్దారా అని అనుకో, ఆయన ఏమంటాడు, రే నేను ఫోన్ చేస్తాను నువ్వు పోరా అంటాడు. ఆయన అరే అని అంత స్వాతంత్రం అనుకున్నా మనతో రావటానికి ఇష్టపడాడు. ఆయన అంటాడు కదా, రే నేను ఫోన్ చేస్తాను నువ్వు పో, తర్వాత కాకపోతే మళ్ళీ చెప్తాం పో, లేకపోతే అప్పుడు నేను వస్తా అంటాడు. అయితే మన దేవుడు అలా కాదు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆర్థిక నిర్గమాకాండం 3వ అధ్యాయంలో గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, తన ప్రజల బాధలను చూచిన దేవుడు, తన ప్రజల మూలుగులు, తన ప్రజల యొక్క కన్నీటిని చూసిన దేవుడు వారి కొరకే దిగి వచ్చాను. గమనించండి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ, మనం చాలా సందర్భాలు అనుకుంటున్నాం కదా, మనల్ని ఎవరు చూస్తలేదు, మనల్ని పట్టించుకునేవాడు ఎవరు లేదు అనుకుంటున్నాం. నిజమే ప్రియులారా, నిన్ను నీ తండ్రి పట్టించుకోకపోవచ్చు, నీ తల్లి, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ అనేటువంటి వారు పట్టించుకోకపోవచ్చు, కానీ నిన్ను కలగ చేసిన నీ దేవుడు నిన్ను విడవడు. హాగరు తన బిడ్డ అయినటువంటి ఇస్సాకును తీసుకుని బయలుదేరిందా లేదా? అమ్మా ఇస్మాయేలా? రైట్, అందరు ఏడే ఉన్నారు. దేవుని స్తోత్రం. మధ్యలో నా డౌట్ వచ్చి అడుగుతా ఉంటా, ఏం చేసింది? ఇస్మాయిల్ పట్టుకుని బయలుదేరింది. ప్రియులారా, ప్రయాణ భారమును బట్టి చిన్నవాడైనటువంటి ఇస్మాయిల్ గనక జ్ఞాపకం చేసుకున్నైతే దాహమై, విపరీతమైనటువంటి దాహమై మరణకరమైన పరిస్థితి దాకా వచ్చేసింది. తల్లి బిడ్డ యొక్క ఇబ్బందిని చూడలేక కన్నీరు ముందరకు వెలిపిస్తూ బిడ్డను అక్కడ విడిచిపెట్టి దూరంగా వెళ్ళి, అయ్యో మమ్మల్ని అతగా మాకు సహాయం అందించేటువంటి వారు లేరే, మాకు తోడుగా ఎవరు లేరే, మాకేంటి బాధ,
నా కొడుకేంటి కష్టం, మాకేంటి ఇబ్బంది అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటే, ఆకాశం ముందు ఆశ్రుడైన దేవుడు, సమస్తమును చూచుచున్న దేవుడు, సమస్తాన్ని గుర్తెరిగిన దేవుడు, తగిన సమయంలో ప్రతిస్పందించే దేవుడు హాగరుతో మాట్లాడుతూ అంటాడు కదా, హాగరు నీకు ఏమి కలిగెను, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకేం చేయమంటావు స్వామి? కొడుకును చూడు ఒకసారి, వాడి బాధ చూడంటే నువ్వు చెప్తేనే నాకు అర్థమవుతుందా? నువ్వు కొడుకును చూస్తున్నావు, వాడి పక్కన నేను ఒప్పుక చేసిన నీటిని నువ్వు చూస్తలేదు, దాన్ని చూడు ముందు అనేటువంటి మాటను దేవుడు మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తుంది. నిజమే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేవుడు సర్వశక్తివంతుడు అనేటువంటి మాటను మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఇది నాన్న గనక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, సర్వశక్తివంతుడు అనేటువంటి నాథుడు తమ బోధకుడుగా తమ ధోనిలో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయినటువంటి ఈ శిష్యులైనటువంటి వారు చేయుచున్న పని గనక జ్ఞాపకం చేస్తుంది. భయము చేత కేకలు పెడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగానే ప్రియులారా ప్రతికూలతలు ఎదురైనప్పటికీ మనం భయపడాల్సిన పనిలే. ఇంతకంటే గొప్ప ప్రతికూలతలు వచ్చినాయి చాలా మందికి, ఇంతకంటే గొప్ప ఇబ్బందులు వచ్చినవి, ఇంతకంటే మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చినవి చాలా మందికి. అయినప్పటికీ వారెవరూ భయపడలేదు. ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ అట్టి సందర్భాన్ని ఈ సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో మనం ఒక్కసారి గనక చదివే ప్రయత్నం చేసినట్లయితే చూడండి, అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాట గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి తల్లి. షడ్రకు మెషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి అనే మాట తెలియజేస్తున్నాను. రాజుతో ఈ షడ్రకు మెషకు అబేద్నెగో అనే వారు ఏదో చెప్తా ఉన్నారట. ఆ పై వచనాన్ని గనక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజు అంటున్నాడు కదా, రే షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటూ ఆయన అన్నాడు, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? రాజు నేను, రాజుగా నాకున్నటువంటి ఈ విశిష్టమైనటువంటి అధికారం బట్టి నేను నా రాజ్యంలో ఉన్న ఎవరిని ఏమైనా చేయగలను, చంపుదా, ఈ అగ్నిగుండంలో మిమ్మల్ని మలమల మాడ చేస్తా, నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పింపగలవాడు ఎవడు అంటుంటే ఆ మాట వినగానే వీళ్ళకి రోషం వచ్చిందండి. ఆ మాట వినగానే వీళ్ళకి ఎక్కడ లేనటువంటి కోపం అనేటువంటిది వచ్చిందండి. ఆ కోపాన్ని బట్టి, రోషాన్ని బట్టి మరింతగా విశ్వాసంలో బలం పొందిన వీళ్ళు రాజుకి ఇచ్చుచున్నటువంటి సమాధానం గనక జ్ఞాపకం చేస్తే చదవండి. ఇప్పుడు ఆయన కదా, షడ్రకు మెషకు అబేద్నెగో అను వీరు రాజుతో ఇలాగూ చెప్పిరి. ఏమంటే, నెబుకద్నెజరు, అసలు ఈ మాటే బాగాలేదండి. నెబుకద్నెజరు ఈ మాట బాగాలేదు కదా, రాజును పట్టుకుని పేరు పెట్టి పిలిచి ఊరుకుంటారా? అయితే వీళ్ళు అంటున్నారు కదా, మమ్మల్ని ఎవడో తప్పిస్తాడు ఈ లోకంలో నా చేతిలోంచి అంటుంటావే, నువ్వెంత, నీ శక్తిమత్వం ఎంత, నువ్వెంత, నీ రాజ్యం ఎంత? ఒక ఆయన మన ఈ మధ్య ఒక వీడియో చూస్తా ఉన్నా, అనంతమైనటువంటి విశ్వంలో ఈ భూమి ఎంత, ఈ భూమి మీద నువ్వెంత, నువ్వు కలిగిందెంత, నీ ఆయుష్ ఎంత, నీ స్థితి ఎంత? కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకో. ఏదో ఉందనుకుంటున్నా, నీ దగ్గర ఏమీ లేదు విశ్వంతో పోలిస్తే. కాబట్టి బ్రతికినంత కాలం ప్రేమ కలిగి బతుకుదాం, బ్రతికినంత కాలం దయ కలిగి బతుకుదాం, బ్రతికినంత కాలం సంతోషముగా. ఆర్టిఫిషియల్ లైఫ్స్ అయిపోయిన మన జీవితాలు. కొన్నిటికి ట్రైనింగ్ ఇస్తుంటారు, నవ్వు అనగానే కిలకిల నవ్వుతాయి, ఏడవాలి అనగానే ఏడుస్తుంది, అది కాక మరొకటి అనగానే మరొకటి. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. మన జీవితాలు కూడా హృదయపూర్వకంగా ఏది చేయలేకపోతుంది, హృదయపూర్వకంగా ఏం చేయలేకపోతుంది. గమనించడం క్రీస్తు ప్రేమినటువంటి. అందుకే ఆయన అంటాడు కదా, జాగ్రత్తగా ఉందామనే మాట తెలియజేస్తున్నాడు. ఇది నా స్థితి మర్చిపోయినటువంటి నెబుకద్నెజరు అంటున్నాడు కదా, నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పింపగలిగినటువంటి వాడు ఈ శిష్యులో ఎవడైనా ఉన్నాడా అంటుంటే, ఈ విషయమై ఈ మాటను బట్టి రోషం తెచ్చుకునేటువంటి, దేవుని యొక్క కృప పొంది దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి ఆయన బిడ్డలైనటువంటి వీరు మాట్లాడుతున్న మాట కనుక చూసినట్లయితే నెబుకద్నెజరు అంటూ వారు అన్నారు కదా, ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళు ఏమంటా ఉన్నారు? అదిగా ఇందును గూర్చి అసలు నీకు సమాధానం చెప్పాల్సిన పని కూడా లేదు, నువ్వేం చేయాలనుకున్నా అది చేసేసే,
ఇంకా నీకు మాకు మధ్య మాటలెందుకు? ఇంకా నువ్వేం చేయాలనుకుంటే దాన్ని త్వరగా చేస్తే సరే, నువ్వు ఇంతగా అంటున్నావు కాబట్టి మేము మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాం అంటూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చదవండి తల్లి, ఏమంటాడు? మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పింపగలిగిన, అదిగా రక్షింపగలిగిన సముద్రుడు. చాలండి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా, ఎవడు మీకు దిక్కంటున్నావే? ఎవడు నా చేతిలో నుంచి మిమ్మల్ని తప్పిస్తాడని అదిగా కారు కూతలకు వస్తా ఉన్నావే, నువ్వో సంగతి తెలుసుకో. అదేంటి అంటే వారు అన్న కదా, మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి మమ్మను రక్షింపగలిగిన సమర్థుడు. హీ ఈస్ క్యాపబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ సర్వ సృష్టిలో, ఈ విశ్వంలో ఏదైనా చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే అది మేము సేవించుచున్న మా దేవుడే. నీ ఆజ్ఞ ఎంతవరకేమి? మా అయితే ఈ బబులోను సంస్థానం వరకే, వరకే. అయితే మా దేవుడు మేము సేవించుచున్నా, మేము నమ్ముకున్నా, మేము ఆధారపడినటువంటి మా దేవుడు కనుక జ్ఞాపకం చేస్తే ఏదైనా చేయగలిగినటువంటి వాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, ప్రభునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ అంత మాత్రమే కాకుండా వారు మాట్లాడుతున్నటువంటి మరొక మాట కనుక జ్ఞాపకం చేస్తే, ఒకవేళ ఆయన మమ్మలను రక్షింపకపోయినా చావనైనా చస్తాము, కానీ నీవు నిలవబెచ్చిన ఈ ప్రతిమకు నమస్కారం చేసేది లేనే లేదు. ప్రియులారా, ఈ సమయంలో శిష్యులేమనాలా? ఈ గాలి ఎంత, ఈ అలల తాకిడి ఎంత, మా దేవుడు మమ్మల్ని రక్షింపగలిగిన సామర్థ్యం కలిగిన. ఒకవేళ రక్షించకపోయినా మనం ఇలాగే ఉన్నాం, కానీ భయపడాల్సిన ఆవశ్యకత లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. జ్ఞాపకం గమనించండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళు ఒకనొక దినాన ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుందట. యుద్ధరంగంలో కనుక జ్ఞాపకం చేస్తే శత్రువులతో అతిగా జయోత్సవంతో ఖడ్గము దూయవలసినటువంటి ఒక సైనికుడు వెనకడుగు, శత్రువులు ముందుకు వస్తున్నాడు, వీడు వెనక్కి వస్తున్నాడట. వెనక్కి వస్తుంటే సైన్యాధ్యక్షుడు వాడిని చూసి వాడిని పట్టుకుని రాజుగారి దగ్గర పట్టుకుపోయాడట. ఏంట్రా యుద్ధం జరుగుతుంటే ఈయన పట్టుకొచ్చావు అన్నాడు. వీడి పరిస్థితి ఏం బాగాలేదు యుద్ధంలో అన్నట. ఏం చేస్తున్నాడు వీడు అన్నాడు. ఏం లేదు రాజా, యుద్ధం జరుగుతుంటే శత్రువుల మీదకు దూకవలసినటువంటి వీడు శత్రువుల నుంచి వెనక్కి వస్తున్నాడు అన్నాడు. అవునా, రే నీ పేరేంట్రా అన్నాడు. నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. రాజుగారికి మైండ్ పోయి అన్నట్ట, రే బాబు, ముందు నీ పేరన్నా మార్చుకో, లేకపోతే నీ బ్రతకన్నా మార్చుకో అన్నట్టు. ఆ రాజు మరెవరో కాదు, ది గ్రేట్ అలెగ్జాండర్ అనే నేను. ఎప్పుడన్నా శత్రువుకు భయపడి వెనకడుగు వేయటం చూసావా? లేదు కదా. మరి నా పేరు పెట్టుకున్న నీవు, నా రాజ్యంలో, నా సైన్యంలో సైనికుడిగా ఉన్న నీవు భయపడటం ఏంట్రా? ముందు సైన్యం నుంచి బయటకు పోలేదంటే నీ బ్రతుకన్నా మార్చుకుని యుద్ధంలో ముందుకు సాగటం నేర్చుకో అని మాట తెలియజేస్తున్నా. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, యేసు స్వామి సైనికులు మనం. అదే కదా మనం పాడుతూ ఉంటాం, యేసుతో జీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అడ్డుగా వచ్చేటువంటి అనేక ప్రతికూలతల్లో ధైర్యంగా ఎదిరించి పోరాడి జయించు నిమిత్తమై యేసుతో టీవీగా దర్జాగా ఉందాగా ఆయన ఇచ్చినటువంటి అసర్వాంగ కవచమును ధరించుకుని బోధమా అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని అక్కడ మనం చూస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అవిధమైనటువంటి ఆలోచన అనేటువంటిది కలిగి ఉండవలసినటువంటి ఈ శిష్యులు అనేటువంటి వారు ఈ దినాన గనక జ్ఞాపకం చేస్తే గాలిని చూసి, అతిగా అలలను చూసి భయపడుతూ ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లేఖన భాగం ద్వారా ఈ శ్రేష్టమైనటువంటి దినాన ఆత్మదేవుడు ఇక్కడ కూర్చున్న మనందరితో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్నా, ఏంటి ఆత్మదేవుడు మనల్ని ప్రశ్నించుచున్నా, ఆ ప్రశ్న అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, అలనాడు ఆ గాలిని తుఫాను చూసి భయపడిన శిష్యుల చందాన నీవు నీవు
నీవు నీవు కూడా ఉన్నావా అని మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు ఆత్మదేవుడి సమయం. నీ సమాధానం, నీ నా మన సమాధానం ఏమై ఉంది? ఏమైంది? భయపడుతున్నామేమో, ఆందోళన పడుతున్నామేమో, చిన్న చిన్న విషయాలే అతిగా గనక జ్ఞాపకం చేస్తే ఇబ్బంది పడతా ఉన్నామేమో. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మన దేవుడు బలవంతుడు. బలవంతుడు. బలహీనతలో ఉన్నటువంటి ఆయన అతిగా చూస్తే దేవునికి కీర్తన రాస్తూ పాడుతూ అంటాడు కదా, బలవంతుడైన దేవా బలమీయవయ్యా. బలవంతుడైన దేవా, నీకు తెలియదా? అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ ఐజియా, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతుంటాడు, నీకు తెలియదా? నీవు వినలేదా? భూమి ఆకాశంలో కలగజేసినప్పుడు దేవుడు నిత్యుడగు దేవుడు. అవర్ గాడ్ ఇస్ అవర్ కాంటెంపరరీ. నిత్యుడగు దేవుడు, నిత్యుడగు దేవుడు అయినటువంటి ఆయన చేసే పని నీకు తెలియదా? నువ్వు వినలేదా అంటూ ఆయన అంటారు కదా, శక్తిహీనులైనటువంటి వారికి బలము కలుగు చేయవాడు, బలహీనులైనటువంటి వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అనే మాట తెలియజేస్తూ ఆయన అంట కదా, నీ దేవుడు సొమ్మసిల్లడు అలయడు. నీ దేవుడు సొమ్మసిల్లడు అలయడు. బలహీనులైన వారికి బలాన్ని కలగజేసేవాడు నీ దేవుడు. కాబట్టి పిల్లారా, బలవంతుడైనటువంటి దేవుడు మన పక్షంలో ఉండగా, పౌలదే కదా ఆత్మతో నింపబడి ఏమంటాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనం దేని గురించి భయపడాలా? దేని గురించి దిగులు పడాలా? దేని గురించి బెంగపడాలా? దేని గురించి మనం దిగులు పడాల్సినటువంటి ఆవశ్యకత లేదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఇది నాన్న చిన్న చిన్న విషయాలను బట్టి, చిన్న చిన్న కారణాలను బట్టి మనం భయపడుతూనే ఉన్నామేమో. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ అవ్విధమైనటువంటి భయాలు గనక నీ హృదయంలో, అదిగా నీ కుటుంబంలో గనక ఉన్నట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయం. వాటన్నిటి కోకటి వెళ్తూ సహా పెరికి వాటిని నీ మనసు, నీ హృదయంలోంచి, నీ ఇంట్లోంచి బయటకు విసిరే. ఒక భక్తుడు మాట్లాడుతుంటాడు కదా, ఒక సమస్య వచ్చిందట. ఆ సమస్య చాలా పెద్దగా ఉండి, నేను చూసావా ఎంత పెద్ద దాన్నో సమస్య అంటుందట. నేను ఇంత పెద్ద సమస్యను అని చెప్తుందట వీడన్నట, నువ్వు పెద్ద సమస్య నువ్వు అనుకుంటున్నావు, నీకంటే పెద్దవాడు మా దేవుడు నాతో ఉన్నాడు, ఆయనతో పోలిస్తే నువ్వంత పెద్ద ఏమి కాదు అనేటువంటి మాట తెలియజేస్తారు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేవుడు సర్వశక్తివంతుడు, మన దేవుడు బలవంతుడు అనేటువంటి సంగతి మర్చిపోయినటువంటి ఈ శిష్యులు ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ తుఫాను బట్టి కనుక జ్ఞాపకం చేసుకుంటే భయపడిపోవచ్చు ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ భయపడుచున్నటువంటి వీరు చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దోనె ఆమరమును అదిగా తలగడగా చేసుకుని యేసు స్వామిని ఎదిరించుచూ ఉండగా యేసయ్య దగ్గరకు వెళ్ళి యేసయ్యను లేపుచు అదిగా గనక చూస్తే బోధ కూడా మేము నశించుచున్నాము, మమ్ము రక్షించుము, మమ్మను కూర్చిన చింత నీకు లేదా? నా వెంబడి రండి అన్నవే, మేము నిన్ను నమ్ముకుని నీ వెనకాల పడేస్తే ఈ తుఫాను, ఈ గాలి, ఈ సముద్రము మమ్మల్ని ముంచివేసే ప్రయత్నం చేస్తామంటే మమ్ము కూర్చిన చింత నీకు లేదా అంటుంటే యేసు స్వామి ఒకసారి ఉలిక్కి పడలేసి ఆయన కూడా తత్రపడాలి. అయితే ఆయన ప్రశాంతంగా లేసి అన్నాడు, అల్ప విశ్వాసులారా. ఆయన చాలా కూల్గా ఉన్నాడు, ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అయితే వీళ్ళైతే కంగారు పడిపోతున్నారు అనేటువంటి మాటను తెలియజేయచుంటానికి జ్ఞాపకం చేసుకో. దీనికి రిలవెంట్గా ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో చక్కని కీర్తన రాస్తాడు ఒక కీర్తనకారుడు. 156వ కీర్తన, ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 156వ కీర్తనలో, ఏలాచివాడు కానీ ఈ యేసు ఏమని వివరింతును. యేసయ్య ప్రశాంతంగా ఉండేనట. దాని గురించి కీర్తనకాడు కీర్తన రాసిన అంటాడు, అసలు ఈయన ఎలాంటోడో. శిష్యులు ఎంత గందరగోళం పరిస్థితులు ఉంటే ఈయన చాలా ప్రశాంతంగా ఉన్నాడు, అసలు ఈయన ఎలాంటి వాడు అంటే ఈలోగా యేసయ్య చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ఏం చేస్తాడో చదవండి. ఆయన అంటే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించగా నిమ్మళమాయను. గాలిని సముద్రాన్ని గద్దించాడండి. మన దౌర్భాగ్యం ఏంటంటే మన మాట మన ఇంట్లో మన భార్య ఇంట్లో, మన మాట మన భర్త వింటల్లా,
మన మాట మన పిల్లలు వింటల్లా, మన మాట మన తల్లిదండ్రులు వింటల్లా, మన తోడబుట్టినటువంటి వారు వింటల్లా. అయితే ప్రియులారా, సర్వ సృష్టి మన దేవుడు ఎంతటి శక్తివంతుడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. బిలాము ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం అనేటువంటి గాడిదతో మాట్లాడుతాడు కదా, ఓ ఈ గాడిద, నువ్వు వాడితో మాట్లాడు, నువ్వు గమ్మునుండొద్దు. ఇక వాడు చేసిన దుష్కార్యం బట్టి వాడికి బుద్ధి వచ్చినట్లు వాడితో నువ్వు మాట్లాడు అనేటువంటి మాటను తెలియజేయడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఇన్ ద బుక్ ఆఫ్ యోనా గ్రంథంలో ప్రభు అయినటువంటి దేవుడు సముద్ర గర్భములో ఉన్నటువంటి గొప్ప చేప మత్స్యముతో ఓ చేప అన్నాడు. ఈ రోజు వచ్చేసరికి కనుక చూస్తే ఆయన గాలితో మాట్లాడుతున్నాడు. యు జస్ట్ కీప్ క్వైట్, సైలెన్స్, నిమ్మలంగా ఉండు, దెబ్బలు వాడతాయి అన్నాడు. ఏంటి నీ పరిస్థితి, ఏంటి నీ హడావడి అంటే, అదిగా కనుక చూసినట్లయితే పంతులు గారు తరగతి గదిలో కనుక అల్లరి చేస్తున్నాను అనుకోండి, బెత్తం ఎట్లా ఊపేసరికి అంత ఏంటది పైకప్పు లేచిపోయేంత గందరగోళం కూడా ఒక్కసారిగా ఏం చేస్తారు, చేతులు కట్టుకుని అదిగా పెదవుల మీద వేలేసుకుని. ఇప్పుడు సముద్రం పరిస్థితి అదే అయింది, గాలి పరిస్థితి అదే అయింది. పిల్లారా, మనమైతే చూడలేదు కానీ నేను అనుకుంటాను గాలికి ముచ్చెమటలు బట్టి ఉంటాయి, సముద్రానికి ముచ్చెమటలు బట్టి ఉంటాయి. చూడండి పిల్లారా, ఆయనకి స్థితి గురించి ఆ 156వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తూ అంటాడు కదా, గాలివాన యేసుని గద్దింపునకు చాలా భయపడి నిలిచి అలా సైలెంట్ గా నిలబడిపోయినాయట. అలా సైలెంట్ గా నిలబడిపోయినవి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి దినాన్న మనం చదువుకున్నటువంటి ఈ పరిశుద్ధ సువార్త పాఠ్య భాగంలో శిష్యులు యేసుతో పాటు ధోనిలో ప్రయాణం చేస్తున్న సమయంలో చిన్న తుఫాను వచ్చింది. ఆ చిన్న తుఫాను లేదో పెద్దది అనుకున్నారు. అయితే ప్రియులారా, యేసయ్య అక్కడ కదా, అల్ప విశ్వాసులారా. వీళ్ళ భయానక కారణం ఏంటి? ఒకటి అల్ప విశ్వాసం. భయానికి 3 కారణాలు చెప్పా ఈరోజు నేను మీతో. ఒకటి పాపం వల్ల భయం కలుగుతుంది, 2 అల్ప విశ్వాసం వల్ల కలుగుతుంది, 3వది దేవుని యొక్క శక్తిని మనము సరిగా అర్థం చేసుకునని విధానాన్ని బట్టి భయం కలుగుతుంది. ఈరోజు శిష్యుల్లో భయానికి 2 కారణాలు. ఒకటి అల్ప విశ్వాసం, 2వది దేవుడి శక్తిని కన్నులారా చూస్తూ కూడా ఏం చూశారు? నీటిని ద్రాక్షరసంగా చేయటం చూశారు, కుష్ఠరోగిని బాగు చేయటం చూశారు, పేతురత్త జ్వరం బాగు చేయటం చూశారు, దేహాల వెళ్ళగొట్టడం చూశారు, పక్షవాయు వ్యాధి కలిగిన వాడిని బాగు చేయటం చూశారు, ఇంకా చాలా చూశారు. ఇన్ని చూసి కూడా ఇంకా అపనమ్మకం, ఇంకా అల్ప విశ్వాసం, ఇంకా గనక చూస్తే దేవుడి మీద నమ్మకం లేని పరిస్థితి. తోమా అంటాడు కదా, అరే బాబు, ఇందాకుంటే బాగుండేది, నువ్వు ఇప్పుడే అయ్యొచ్చి వెళ్ళాడు అన్నారు శిష్యులు. ఎవరు అన్నాడు. ఎవరేంట్రా? మన బోధకుడైన యేసు అన్నాడు. ఓహోహోహో, వాళ్ళలాగా మీకు పిచ్చి పట్టినట్టుంది. ఇప్పుడే రోడ్డు మీద తిరిగి వస్తున్నా, చాలా మంది చెప్తున్నాడు యేసు పునరుద్ధారణ అయ్యాడని చెప్తుంటే ఆ మాట కూడా విన్నాను. తీరా ఇంటికి వచ్చేసరి మీరు కూడా ఇదే మాట చెప్తున్నారు. మిమ్మల్ని వాళ్ళందరూ తీసుకెళ్ళి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పడేస్తే బాగుండదు అన్నాడు. అరే ఏంటి అలా అంటావంటే, అదిగా తోమ అన్నాడు కదా, నేను ఆయన గాయములలో నా చేతి వేలు ఉంచి పరిశీలన చేసి చూస్తే తప్ప నేను ఆయన నమ్మేదిలేనే లేదు అన్నాడు. ఇది ఎవరికి వినపడాలో ఆయనకి వినపడింది. ఎవరికి? యేసునాథుడికి వినపడింది. ఒకనొక దినాన అందరూ ఉన్నప్పుడు యేసు తలుపులు వేస్తున్నాయట. తలుపులు వేయబడిన సమయంలో అలాగే వచ్చేసాడు. తలుపు తీసినాడు ఎవడు లేడు, లోపలికి అలా వచ్చాడు. తోమా కమ్ హియర్, ఇట్రా అన్నాడు. వణుకుతూ వెళ్ళాడు. మొన్న ఏదో చెప్పే వీళ్ళతో నాకు కొన్ని పనులుండి అప్పుడే వద్దాం అనుకున్నాను, కానీ టైం ఉంది కదా, ప్రతిదానికి ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నా, వచ్చి నా చేతి గాయముల్లోని వేలిని ఉంచి నా ప్రక్కట్లో నీ వేలు నుంచి నీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని నుండి కోకుట వేలుతో సహా తీసివేసుకో అనేటువంటి మాట తెలియజేసే తోమ అతిగా కనిపిస్తే పశ్చాత్తాపంతో దుఃఖపడినటువంటి వాడిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేస్తారు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అలనాడు శిష్యులు కలిగినటువంటి ఆ అల్ప విశ్వాసం
ఇన్ని సంవత్సరాల తర్వాత అదిగా మనం చెప్తా ఉంటాం మాటలైతే, పాస్టర్ గారు ఈ దేవాలయంలో మాకున్నటువంటి సీనియారిటీ ఎంత అనుకున్నారు, నేను 30 సంవత్సరాల నుంచి వస్తున్నా అంటారు ఒకళ్ళు. వాడు 30 అనండి, నేను అయితే 50 అంటాడు. మరొక ఉంటుంది, అసలు మా అమ్మ ఏడగా అందంటే గుళ్ళేనంటుంది ఒక ఆవిడ. ఎన్ని సంవత్సరాలు వచ్చావన్నది కాదు, నీ విశ్వాసం ప్రభు దృష్టిలో ఎంత ఘనంగా ఉన్నది. నాదుడు అంటున్నాడు కదా పరిశుద్ధ సువార్తల్లో, మొదటి వారు కడపటి వారు కాకుండానట్లు, కడపటి వారు మొదటి వారు కాకుండానట్లు. మేమే సీనియర్ భక్తులు, సీనియర్ విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం. మనకు తెలుసు కదా తాబేలు కుందేలు కథ. తాబేలు కుందేలు కథ. కుందేలేమో నా అంత పరుగు నేర్చింది ఎవరు లేరు, తాబేలంతా దాని పరుగంతా దాని బతికంతా అని చెప్పని పరుగున ముందుకు వెళ్ళిపోయి అతగా కనుక చూసుకులైతే ఒక చోట వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుని, ఈలో తాబేలు అడుగులు అడుగుంటూ వేసుకుంటూ విన్నింగ్ లైన్ దాటేసింది. ఇది తాబేలు కుందేలు కథలోనే కాదు, ఒక ఈ పరుగు పందెంలో కూడా జరిగింది ఇలాగే. పరుగు పందెంలో కూడా కొంతమంది మనోళ్ళు ఉన్నారు, తర్వాత యూట్యూబ్లో కానీ ఆడని చూడండి, ఒకడు బాగా మంచి ఎత్తులేటు పరుగు తీసేటువంటి వాడు, అదిగా కనుక చూస్తే చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక ఆ రోప్ ఉంటది కదా, ఆ రోపు అదిగా ఒక జాన దూరంలో ఉండేసరికి వాడు వేగం కాస్త వెనక చూసుకుంటే ఎవడు కనపడలా. ఇంకేముంది అన్నట్టుగా అడుగులు వేయటం మొదలుపెట్టి ఈ లోపు సప్ప నిలబడ్డాడు ఒకడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అదిగా 2-3 సెకండ్ల తేడాతో కానీ చూసుకులైతే వెళ్ళిపోయాడు. కాబట్టి మనం కూడా ఆధ్యాత్మికతలో జాగ్రత్తగా ఉండాలి. మొదటగా ఉన్నామని చెప్పుకుంటున్న మనం చివరి వరకు ఉంటున్నామేమో, దానికి కారణం మళ్ళా ఉన్న అల్ప విశ్వాసమేమో, దేవుని శక్తిని సరిగా గుర్తించినటువంటి ఆ గుడ్డితనమేమో ఒక్కసారి మనల్ని పరిశీలన చేస్తుంది. ప్రభునందు ప్రేమైనటువంటి ఒకవేళ అలాంటి స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే ఇంటికి వెళ్ళాక మోకరిద్దాం, ప్రభుని అడుగుదాం, ప్రభువా నాలో అల్ప విశ్వాసం ఉందేమో, నాలో నీ శక్తిమత్వాన్ని చూడలేని గుడ్డితనం ఉందేమో, వాటి నా నుంచి తీసివే. నీ ఔన్నత్యాన్ని గుర్తించగలిగిన విశ్వాసం ఉందో మరింత స్థిరముగా బలముగా నీ సుతుడు మా నాదుడైనటువంటి యేసయ్యతో మా జీవితాలను అంటు కట్టుకుని ముందుకు సాగుతూ 30 60 100 ఫలించగలిగిన భాగ్యాన్ని నాకు, నా కుటుంబానికి దయచే, మా సంఘానికి దయచే అన్న చిన్న ప్రార్థన మనం చేయగలిగితే మనకు సహాయం చేయటానికి ప్రభు మన పక్కనే ఉంటాడు. కాబట్టి ఆ ప్రార్థన చేద్దాం, ఆయన సహాయాన్ని పొందుదాం, ఘనంగా ఫలిద్దాం. అటు దాన్ని తన ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.